నమస్తే ఫ్రెండ్స్, నేను కిషన్. భారతదేశ చరిత్రలో ఏ నాయకుని మీద లేనంతగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను వక్రీకరించి ఆయన జాతీయ నాయకుడా కాదు దళిత నాయకుడు మాత్రమే అనే విధంగా ఆయన చరిత్రను తిరిగి రాస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మహా అయితే మీకు అనుకూలంగా చరిత్రను తిరిగి రాయగలుగుతారు, కానీ సత్యాన్ని అస్సలు మార్చలేరు. ఈ తప్పుడు వదంతులు, ఈ తప్పుడు ప్రచారాల మీద చేసిన అన్వేషణలో నేను తెలుసుకున్న ఎంతో కొంత నిజాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి పూర్తిగా చూడండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రను వక్రీకరించడానికి, అతని స్థాయిని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయని నేనెలా ఆరోపిస్తున్నాను. मान्यवर अभी एक फैशन होगा है अम्बेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिलता था. గతంలో అంబేద్కర్ జాతీయ నాయకుడు కాదు, కేవలం దళిత నాయకుడు మాత్రమే అని ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రస్తుతం రాజ్యాంగ నిర్మాణంలో, రాజ్యాంగ రచనలో ఆయన ఎలాంటి ప్రమేయం లేదనే విధంగా కొందరు వ్యక్తులు పనిగట్టుకొని ఆయన మీద విషం చిమ్ముతున్నారు. ఇందులో అవగాహన లోపం వల్ల రాజ్యాంగ పరిషత్లోని ఉన్న సభ్యులు రాజ్యాంగాన్ని ఆమోదించిన సంతకాలు చూపించి వీరే రాజ్యాంగ రచన చేసిరని వాదించే మొండి మూర్ఖులు ఉన్నారు. రాజ్యాంగ విధానసభలోని 292 మందిలో నేను ఒక్కరిని అని ప్రకటించాను. అంబేద్కర్ గారిని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. ఎవరు లండన్ వాళ్ళు గుర్తించారు, ఎవరు అమెరికా వాళ్ళు గుర్తించారని చెప్తున్నారు. అంబేద్కర్ did not draft the constitution. కానీ ఇలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు సమాజంలో వీళ్ళు ప్రేరేపించేది తక్కువ కాబట్టి నష్టం చాలా తక్కువగా ఉంటుంది. కానీ కేంద్ర మంత్రులే చరిత్రను వక్రీకరిస్తే అరుణ్ శౌరి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిండు. ఈయన ద ఫాల్స్ ఆఫ్ ది గాడ్ అనే పుస్తకాన్ని రచించిండు. ఆ పుస్తకంలో ఆయన పెట్టిన కొన్ని మాటలు మేము ముందుంచుతున్నాం. ముసాయిదాను రచించినది బిఎన్ రావు గారు, దానిని రాసింది ప్రేమ్ బిహార్ నారాయణ రైజాదా, అధ్యక్షుడిగా ఆమోదించింది రాజేంద్ర ప్రసాద్ గారు. మరి భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు ఎలా అవుతారు అని ఆయన సమాజాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నలో నిజముందా? చరిత్రను వక్రీకరిస్తున్నాడు. అరుణ్ శౌరి గారి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పౌరునిగా నా మీద ఉంది. నేను ఇక్కడ టిటి కృష్ణమాచారి గారి మాటలను వాడుకుందామని అనుకుంటున్నాను. రాజ్యాంగ పరిషత్లో డిబేట్ జరిగేటప్పుడు టిటి కృష్ణమాచారి గారు అంబేద్కర్ గారు లేకుండా రాజ్యాంగ రచన జరిగేదనే ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి 7 సభ్యులను నియమిస్తే అందులో ఒకరు చనిపోయారు, ఇంకొకరు రాజీనామా చేశారు, మరి ఒకరు అమెరికాలో ఉండిపోయారు, ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ మిగిలిన ఒకరిద్దరు కూడా ఢిల్లీకి దూరంగా ఉంటే రాజ్యాంగ రచన భారమంతా అంబేద్కర్ గారు మోయాల్సి వచ్చింది. అంబేద్కర్ గారు లేకుండా రాజ్యాంగ రచన జరిగేది కాదు అని అతను మాట్లాడడం జరిగింది. కానీ దానికి సమాధానం ఇస్తూ అంబేద్కర్ గారు, ఇది ముసాయిదా కమిటీ యొక్క సమిష్టి కృషి, రాజ్యాంగ రచనలో బిఎన్ రావు గారి పాత్ర మరవలేనిది అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఏంటి అరుణ్ శౌరి గారు పుస్తకాలు రాస్తే సరిపోతుందా? ఈ ప్రశ్న సమాజం మీద వదిలే బదులు రాజ్యాంగ పరిషత్లోని డిబేట్స్ను ఒకసారి పరిశీలిస్తే సరిపోతుండే కదా. ఇప్పటి వరకు వ్యక్తులుగానో, వ్యవస్థలో ముఖ్యమైన వ్యక్తులుగానో ఉన్నా కానీ వారి యొక్క సొంత నిర్ణయాలలో మాత్రమే అంబేద్కర్ గారిని కిందికి చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్యసభలో నిల్చొని అంబేద్కర్ 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 ఆ పేరు బదులు దేవుని పేరు తలుచుకుంటే 7 జన్మలకు స్వర్గం లభించేది అని అమిత్ షా గారు చేసిన వివాదాస్పద వ్యాఖ్య. मान्यवर अभी एक फैशन होगा है अम्बेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिलता था. ఒకవేళ అది తప్పుగా నోరు జారి వచ్చిందనుకుంటే అక్కడే క్షమాపణ చెప్పాల్సి ఉండేది. కానీ ఆయన అది చెప్పకుండా ఆయన మనువాద బుద్ధిని ముందు పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నా. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇదేమో అంబేద్కర్ రాసిన రచన కాదు. మహాభారతం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునికి చేసిన గీతోపదేశం భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకం. దీని యొక్క అర్థం ఏంటంటే, చెడుని అంతం చేయడానికి మంచి రూపంలో నేను ప్రతి జన్మలో, ప్రతి యుగంలో పుడుతూ ఉంటాను. హిందూ మత గ్రంథాలను పూచిగా చూపించి కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులుగా చూడలేని కొన్ని ఆధిపత్య వర్గాలు చేస్తున్న అణిచివేతను, అరాచకాలను, చెడు నుంచి మంచిని విజయం వైపు నడిపించడానికి పుట్టిన అంబేద్కర్ గారు కూడా శ్రీకృష్ణుడు చెప్పినట్టు దేవుడే.
అలాంటి వ్యక్తి మీద మీరు రాజ్యాంగం ఇచ్చిన రాజ్యసభలో నిల్చొని చేసిన వ్యాఖ్యలను తప్పైందని ఒప్పుకోకుండా మీ మనువాద బుద్ధిని బయట పెట్టుకొని ఇది ప్రతిపక్షాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, కొన్ని కోట్ల మంది దేవుడిగా కొలిచే వ్యక్తి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇలా అంబేద్కర్ గారిని విమర్శిస్తూ అంబేద్కర్ గారి స్థాయిని తగ్గిస్తూ మాట్లాడిన వ్యక్తులను ఒకసారి పరిశీలిస్తే ఇందులో ఎక్కువ శాతం బీజేపీకి సంబంధించిన వారు మాత్రమే ఉన్నారు. మరి ఎందుకు బీజేపీ వారు ఇలా కక్షగట్టి అంబేద్కర్ గారి మీద విషం చిమ్మి ఆయన చరిత్రను ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు? మనుస్మృతిని కాల్చిండనా, లేకపోతే బౌద్ధ మతంలోకి వెళ్ళిండనా, లేకపోతే రిజర్వేషన్లు కల్పించి సామాన్య పౌరులను మీతో స్థాయిగా పార్లమెంట్లో కూర్చోబెట్టిండనా? ఎందుకు అంబేద్కర్ గారిని కిందికి చేసి చూపించాలని చూస్తారు? ఈ అంటరానితనానికి వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడానికి జరిగిన సంఘటనలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు మాట్లాడుకుంటే, ఆయన బరోడా సంస్థానం ఇచ్చే స్కాలర్షిప్ ద్వారా మాస్టర్స్ చేయడానికి కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ ఆయన మాస్టర్ చేస్తూ స్కాలర్షిప్ ఎండ్ అయిన సమయానికి ఆయన ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చదువు అయిపోయిన తర్వాత బరోడా సంస్థానంలో ఉద్యోగం చేస్తానని ఒప్పందం చేసుకోవడం జరిగింది. బరోడా సంస్థానంలో డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా జాయిన్ అయ్యారు. అంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా వివక్ష ఎదుర్కోవడం తప్పలేదు. ఆ తర్వాత నిశ్చయించుకొని నా సొంత ప్రదేశాలతోటి మాత్రమే నేను ఉన్నత చదువులు చదవాలని తర్వాత లండన్కి వెళ్ళి పిహెచ్డి చేసి అలాగే లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ ఆయన పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సమయంలో క్యాస్ట్ సిస్టమ్ మీద అనేక లిస్ట్గా కూడా ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఈ అంటరానితనం అణచివేతకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారు డైరెక్ట్గా ఎప్పుడు పోరాటం చేయడం జరిగింది. 1927లో అతని ఉన్నత విద్య ముగించుకొని ఇండియాకు వచ్చిన తర్వాత మహారాష్ట్రలోని మహద్ జిల్లాలో అప్పటికి దళితులకు నీటి బావిలో నీరు తాగడం అనుమతించేది కాదు. కానీ అంబేద్కర్ గారు 10,000 మంది దళితులతో మహద్ జిల్లాలోని చౌదార్ అనే మంచినీటి బావి వద్దకు వెళ్ళి ఆ నీరు తాగి మేము అందరితో సమానం అని నిరూపించడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత డిసెంబర్ నెల 25వ తేదీన 1927న మనుస్మృతిని కాల్చాడు. దాన్ని కాల్చడానికి కారణం చెప్తూ ఈ మనుస్మృతి అనేది కుల వివక్షకు ఆడవారిని అణచివేతకు న్యాయబద్ధం చేస్తుంది కాబట్టి ఈ మనుశాస్త్రాన్ని వదిలి సమానత్వాన్ని స్వేచ్ఛను స్వీకరించాలని చెప్పేసి దళితులకు ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. మనిషి పుట్టేటప్పుడే ఒకడు పైన ఒకడు కింద ఇంకొకడు అంతకంటే కింద అని వేరు చేసే మీరు వేర్పాటు వదల ఈ సమాజంలో అందరూ సమానం, మనందరం ఒక్కటే, పైన కింద అని ఎవరూ లేరని పోరాడే మేము వేర్పాటు వదలమా? చెప్పరా?